ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం. చెవియొగ్గి నా మాట వినుడి, చెవియొగ్గి నా మాట వినుడి. ప్రియమైన విశ్వాసులారా, మరి ఒకసారి ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాంశం దేవునికి చెవియొగ్గుట, దేవునికి చెవియొగ్గుట, దేవుని యొక్క మాటలకు చెవియొగ్గుట. ఈ వరుస క్రమంలో గత కాలంలో కూడా ఈ మాటలు, ఈ ధ్యానాలు మనం చేసి ఉండవచ్చు. అయినా దేవుని యొక్క ఉద్దేశ్యం తన యొక్క ప్రజలు దేవుని యొక్క మాటలకు చెవియొగ్గాలని ఆయన అనేక పర్యాయాలు హెచ్చరిక చేస్తాడు. బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకపోతే వినే వరకు కూడా ఆ మాటను చెబుతూ ఉంటారు. మన తండ్రి అయిన దేవుడు కూడా ఈ మాటను తన యొక్క బిడ్డలకు పదే పదే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. చెవియొగ్గి వినండి. ఎందుకంటే దేవుడు మానవునికి కలుగు చేసినటువంటి
అవయవాలు అన్నీ కూడా శ్రేష్టమైనవి. వాటి పనికి దేవుడు మనకు ఒక చక్కటి అమరిక ఆయన చేసి ఉన్నాడు. కన్నులు చూడటానికి ఇచ్చాడు, ముక్కు వాసన చూడటానికి ఇచ్చాడు, చెవి వినటానికి ఇచ్చాడు, అలాగనే కాళ్లకు చెవులకు, ఇటువంటి అన్నీ కూడా ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా మానవుని నిర్మాణాన్ని జరిగించాడు. ఇది చాలా విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో దైవవాక్యం లాగంటుంది, వినుటకు చెవులు గలవాడు వినుగాక. చెబుతారండి, వినుటకు చెవులు గలవాడు వినుగాక. మనం తెల్లవారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, నీవు కారులో వెళుతూ ఉన్నా, మోటార్ బైక్ మీద వెళుతూ ఉన్నా, మనం ఏ విధంగా వెళుతూ ఉన్నప్పటికీ కూడా దారిలో అడ్డుగా ఉన్నటువంటి వారికి వినిపించటానికి హార్న్ కొడతా ఉంటా. నువ్వు ఎంత హార్న్ నీవు కొడుతూ మ్రోగిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉంటూ ఉన్నా, రోడ్డుకి అడ్డంగా వారు నడుస్తూ ఉంటారు, రోడ్డుకు అడ్డంగా నిలుస్తూ ఉంటారు. హార్న్ ఎందుకు కొడుతున్నావు అంటే తప్పుకోమని నీవు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళే తప్పుకొని వెళ్ళాలి, నేనెందుకు తప్పుకోవాలి అనే కాన్సెప్ట్ చేత కొంతమంది గర్వించి అదే విధంగా నడుస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ ఏదో ఒక దినాన్న నీవు దానిని వినకపోవటం వలన ముప్పు నీ కొరకు పొంచి ఉంటుంది. ఆ ముప్పు ఏదో ఒక దినాన నీ మీదకు వస్తుంది. ఎన్నో విషయాలు మన రోడ్డు మీద ఇటువంటివి చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలము హెచ్చరిక చేస్తూ ఉన్నది. వినుటకు చెవి గలవాడు వినుగాక. దేవుడు వినటానికి చెవినిచ్చాడు. నేనెందుకు వినాలి? వెళ్ళేవాళ్లే ప్రక్క నుంచి వెళ్ళాలి కదా. అదేవిధంగా ఒకవేళ వ్యక్తి కొంత కాన్సెన్స్ కలిగి, సభ్యత కలిగి, మర్యాద కలిగి, పోనీలే తప్పుకోలేకపోతే నేనే ప్రక్క నుండి నేను తప్పుకొని వెళతానని తప్పుకొని తన మంచితనాన్ని బట్టి వెళ్ళవచ్చు. వెనక నుండి ఏ ఆబోతో లేకుంటే ఏ ఎద్దో రంకెలు వేసుకుంటూ వస్తుంది. అది నీ గొప్పతనాన్ని చూసి నీకు సైడ్కి వెళ్ళిపోతుందా? ఏదో ఒక దినాన కొమ్ములతో కుమ్మేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రోడ్డు మీద పిచ్చి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. మన ఉద్యోగాన్ని బట్టి, మన యొక్క ఉన్నటువంటి గౌరవ మర్యాదలను బట్టి, అబ్బో సార్ వెళుతున్నారు, మేడం గారు వెళుతున్నారు కాబట్టి ప్రక్క నుంచి వెళ్ళిపోవాలనుకోదు పిచ్చి కుక్క. అడ్డొస్తే కరిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఈ ఉదయకాల ఉదాహరణలో నేను ఇంట్రడక్షన్లో చెప్తున్నానంటే, చెవి గలవాడు వినుగాక. దేవుడు అనేకమైన సందేశాలు ఆయన తన ప్రజల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన యాజకుల ద్వారా తెల్లవారు లేస్తే పండుకునే వరకు కూడా మన చెవుల్లో మారు మ్రోగుతూ ఉన్నాయి. ఆయన ఏమని కంక్లూడ్ చేస్తున్నాడంటే, నీకు చెవులుంటే నువ్వు విను, రక్షించబడతావు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇక్కడ ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడదు. మన దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా దేవుని యొక్క నోటి మాట చేత కలిగిన ఆకాశ మండలాన్ని ఆదేశిస్తూ ఉన్నాడు దేవుడు. ఆకాశ మండలమా, నేను మాట్లాడే మాటలకు నువ్వు చెవి యొగ్గాలి అంతే. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
సముద్రమునకు హద్దులు ఏర్పాటు చేసిన దేవుడు. అవి దాటి రావటానికి లేవు ప్రియులారా. కాబట్టి ఆకాశాన్ని ఆదేశిస్తున్నాడు, ఆలకించు. ఆలకించవలసినటువంటి బాధ్యత ఆకాశానికి ఉంది. అందుకే అంటాడు, భూమి చెవియొగ్గు. చూసారా, భూమి ఆకాశాలకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆలకించాలి, చెవి ఒగ్గవలసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. 5వ సంకీర్తన 1వ వచనములో దైవవాక్యం అంటుంది, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము అంటున్నాడు. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. దేవుని మాటల మీద చెవి ఉంచాలి. కానీ అవసరం లేని వాటి వైపు మన యొక్క చెవి యొగ్గుతాం. ఆ మాటలు పదే పదే వినటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. 40వ సంకీర్తన 6వ వచనంలో అంటాడు, నీవు నాకు చెవులు నిర్మించిన వాడువు నీవే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్మాణకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మానవుని నిర్మించినటువంటి వాడు ఆయనే. అవయవ నిర్మాణాన్ని జరిగించినటువంటి వాడు ఆయనే. అందుకనే దేవుని యొక్క వాక్యములు అంటాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అంటే చెవులు ఆయన ఇవ్వటానికి కలిగిన కారణం దేవుని యొక్క మాట వినవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 115వ కీర్తన 4వ వచనములో దైవవాక్యం అంటుంది, వారి విగ్రహములు వెండి బంగారువి. అందమైన విలువైనటువంటి విగ్రహాలు, వెండి బంగారము. అవి మనుష్యుల చేతి పనులే, దేవుని యొక్క చేతి పని కాదు. మనము దేవుని యొక్క చేతి పని అయ్యున్నాం. విగ్రహాలు మనుష్యుల యొక్క చేతి పనులే. అందుకనే దేవుని వాక్యం అంటుంది 115వ కీర్తన 6వ వచనములో, అవి చెవులుండి వినవు. చక్కటి చెవులు, చక్కటి కన్ను, చక్కటి ముక్కు. చూడవు, వాసన చూడవు, వినవు. ప్రియమైన వారలారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, వినగల చెవి. ఇక్కడ చూడగల కన్ను. అలాగే ఈ రెండు కూడా దేవుడే కలుగు చేశాడు. పిల్లలు మట్టి బొమ్మలు చేసుకొని చక్కగా చెవి, ముక్కు, కన్ను, అవసరమైతే కళ్ళజోడు కూడా పెడతారు. కానీ ఎంతవరకు ముచ్చటగా కనబడటానికి, చూడటానికి, ఆనందించటానికి, నవ్వుకుంటానికి మాత్రమే తప్ప అది ఎందుకు కూడా పనికిరాదు. అలాగునే ఇక్కడ దేవుడట వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలుగు చేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి అక్కడ కన్నులట మూయించుమని ఆయన చెప్పారు. చెవులట మందమైపోతాయి. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు కలుగు చేసిన చెవి వినటానికి, దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క సందేశము వినటానికి, పరలోక రాజ్యము కొరకు వినటానికి. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి చెవులతో ఆయన సందేశాలు, ఆయన దివ్యమైనటువంటి వాక్కులు వినగలిగిన వారముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆకాశమ ఆలకించు, భూమి చెవియొగ్గు అని దేవ ఆదేశిస్తున్నారు. వినుటకు చెవి గలవాడు వినుగాక అని దేవుని వాక్యం. నాయన, వినుటకు చెవులు నిర్మించినవాడు యెహోవా అని హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి మా జీవితాల్లో లోక సంబంధమైన వాటి వైపు నాయన మా చెవి యొగ్గక, నాయన మమ్మల్ని బ్రతికించే దివ్యమైన వాక్కుల వైపు చెవి యొగ్గి వినటానికి సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. నాయన, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి నాయన సహాయం చేయండి. వివాహ ప్రయత్నంలో ఉన్న యవనస్తులకు తోడుగా ఉండండి.
రక్షణలో నడిపించండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.